అంటే ఈ ఎలక్షన్ ముందు చెప్తారు మాయ మాటలు, కానీ ఈయన గెలవక ముందు అంటే మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా అంటే ఫ్యామిలీ తరపున అందరూ 22 మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి పిల్ల చెల్లి భార్య అందరూ వెళ్ళి ఏడుచుకుని మాట్లాడుతారు. అమ్మ నేనున్నాను, నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఇంకొక విషయం, దొరికిన ప్రతి మనిషికి 5 లక్షలు మరీ సంతోషం, చాలా అన్నమాట. డబ్బులు ఇచ్చారని చేస్తారు, 2 లక్షలు ఇచ్చారు సార్ దొరికిన వెంటనే. మళ్ళీ కళ్యాణ వెంకటరావు ఇక్కడ నుంచి మాకు ఇచ్చేస్తారు, సరుకులని ఇచ్చారు సార్. మళ్ళీ 1,15,000 కలిపి 3,50,000 సంబంధించిన ఆస్తి ఇచ్చారు. ఇప్పటి వరకు మేము సొంతలో లేక ఆస్తున్నది వెళ్తాము. అలాగైతే 5 లక్షలు దాటి పని చంద్రబాబు అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు ఓటు ఇచ్చాడు, అది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు అని ఏ టీడీపీ కార్యకర్త కానీ అన్నాడు. చేసిన గూట్లోనే పాతి పెట్టావు. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. నీకు తీర్పిచ్చే శాసనం లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించి ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటి ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకపడుతుంది.